హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక కొత్త రెసిపీ, మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గోవాలో ట్రెడిషనల్ డిష్ అండి ఇది. సో గోవా అథెంటిక్ డిష్ అని చెప్పొచ్చు. దీన్ని గోన్ ఆమ్లెట్ రోజ్ అంటారండి, లేదా గోన్ రోజ్ ఆమ్లెట్ అంటారు. అక్కడైతే ఇది ట్రెడిషనల్ డిష్ అంట. నేను గోవాలో తిన్నా అండి, నాకైతే భలే నచ్చింది. సో ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకున్నా ఎలా చేయాలి అని. సో మీరు కూడా చూసేయండి. టేస్ట్ అయితే సేమ్ నాకు అక్కడ ఎలా చేశారో అలానే టేస్ట్ వచ్చిందండి. నేను ఎలా తిన్నానో ఆ టేస్టే నాకు వచ్చిందనమాట. వీడియో మొత్తం చూసేయండి. మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అయితే ఎటువంటి ఆయిల్ వేయకుండా సో ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దాంట్లో ప్యాన్లో మీరు వెల్లుల్లి రెబ్బలు ఒక 9 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోండి. సో వాటిని కలుపుతూ ఉండండి. ఫ్లేమ్ అనేది లోలో ఉండాలి. సో దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే సోంపు అంటారు కదండి, సోంపు అంటారు కదా, దాన్ని కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత జింజర్ చిన్న ముక్క అల్లం, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి వేసుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరి వేసే పని అయితే ముందుగానే ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసుకున్నాక అన్నీ వేసుకోండి. అన్నీ కలుపుకోండి. అలా సైడ్కి పెట్టుకుంటూ కలుపుకుంటూ దాంట్లో మీ రుచికి సరిపడా మీకు రుచికి సరిపడా అంటే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కోకోనట్ ఆయిల్ మీ దగ్గర లేకపోతే మీరు రోజువారీ వంటలో ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోండి. సో ఇలా మొత్తం వేసుకొని అప్పుడు రోస్ట్ చేసుకోవాలండి వాటిని. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లోనే వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, పచ్చి కొబ్బరి వేసే పని అయితే ముందుగానే వేసుకోండి. ఫస్ట్ వేసేది పచ్చి కొబ్బరి అనమాట. వేసుకున్నాక మిగతావన్నీ వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని లాస్ట్లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. కొబ్బరి నూనె ప్రిఫరబుల్ అండి, లేదా రోజువారీ మీరు ఏ యూజ్ చేస్తే ఆ ఆయిల్ని వేసుకోండి. తర్వాత అలా దాన్ని పక్కన తీసి పెట్టుకోండి, చల్లారనివ్వండి. తర్వాత నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి. ఒక గిన్నెలో 2 ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం బీట్ చేసుకున్నాక పక్కన తీసి పెట్టుకున్నా. తర్వాత చల్లగా అయింది మసాలా అంతా, దాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకున్నాను అనమాట. తర్వాత చూసారా, ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా అండి. సో ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మీరు ఆమ్లెట్ వేశారు కదా, అదే ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. మసాలా పేస్ట్ వేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ వేసి వాటర్ని కూడా పోసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు. తర్వాత గరం మసాలా వేసుకోండి 1 టీ స్పూన్ వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. వాటిని మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా కుక్ అవ్వనివ్వండి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. సో అది బాగా మరిగింది అంటే బాగా కుక్ అయిన తర్వాత ఆమ్లెట్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. సో ఆమ్లెట్లు స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి అది బాగా మసాలా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే ఆమ్లెట్ వేసుకోవాలి. చూసారు కదా, వేసుకున్నాక దాన్ని సర్వ్ చేసే ముందు కొంచెం పైన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. తర్వాత ఇలానే మీరు సర్వ్ చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. సో కొత్త రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలానే తినొచ్చండి. నేనైతే అక్కడ బ్రేక్ఫాస్ట్లో పెట్టారు, నేను ఇలానే తిన్నా అండి. నార్మల్గానే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.